వెల్కమ్ టు రేపటి కోసం యూట్యూబ్ ఛానల్. ఇన్ని రోజులు మనం షార్ట్ వీడియోస్లో ఫ్యాక్ట్స్ గురించి డిస్కస్ చేశాం. అయితే ఈరోజు మనం 5 రోజుల క్రితం ప్రస్తుత ఎన్డీఏ గవర్నమెంట్ పార్లమెంట్ వేదికగా ప్రవేశపెట్టిన ఇండియన్ బడ్జెట్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం ఈ వీడియోలో బడ్జెట్ అంటే ఏమిటి, బడ్జెట్ ఎందుకు ప్రవేశపెడతారు, ఎప్పుడు ప్రవేశపెడతారు అనే విషయాలు చూద్దాం. అలాగే బడ్జెట్ ద్వారా ఎఫెక్ట్ అయిన గూడ్స్ గురించి కూడా తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వస్తే మన ఫస్ట్ క్వశ్చన్, బడ్జెట్ అంటే ఏమిటి? బడ్జెట్ అనగా టోటల్ ఇన్కమ్ ప్లస్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఏ పర్సన్ ఆర్ ఆర్గనైజేషన్. తెలుగులో చెప్పాలంటే ఒక మనిషికి లేదా ఒక సంస్థ సంబంధించిన మొత్తం ఆదాయం మరియు ఖర్చునే బడ్జెట్ అంటారు. ఈ విషయాన్ని ఇంకా సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ యూజ్ చేసి తెలుసుకుందాం. సపోజ్ సురేష్ అనే ఒక పర్సన్ నెలకి 50,000 సంపాదిస్తున్నాడు. అలాగే అదర్ రిసోర్సెస్ నుంచి దాదాపు 10,000 దాకా సంపాదిస్తున్నాడు. మొత్తం 60,000 అతని ఇన్కమ్. అలాగే అతని పిల్లల స్కూల్ ఫీజు 10,000, రెంట్కి 5,000, అదర్ ఎక్స్పెండిచర్స్కి 5,000, మొత్తం దాదాపు 20,000 దాకా ఖర్చు చేశాడు. ఇది అతని ఎక్స్పెండిచర్. ఇప్పుడు క్లియర్గా చెప్పాలి అంటే సురేష్ ఇన్కమ్ ప్లస్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు సురేష్ బడ్జెట్. అలాగే ఒక దేశం ఏ రిసోర్సెస్ ద్వారా ఇన్కమ్ జనరేట్ ఎంత అవుతుంది, ఆ ఇన్కమ్ మనీని రాబోయే కాలంలో ఎలా ఖర్చు చేయబోతున్నారో పార్లమెంట్ వేదికగా గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుంది. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ గురించి డిస్కస్ చేద్దాం. బడ్జెట్ ఎందుకు ప్రవేశపెడతారు? ప్రతి సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెట్టడం వల్ల గవర్నమెంట్కి ఏ రిసోర్సెస్ నుంచి ఎంత రెవెన్యూ వస్తుంది, దాన్ని కంట్రీ గ్రోత్కి ఏ సెక్టార్లో ఎంత యూజ్ చేయాలి అని క్లారిటీ వస్తుంది. మరియు దీనివల్ల దేశ ఫైనాన్షియల్ అండ్ ఎకనామిక్ స్టేటస్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ బడ్జెట్ అనాలిసిస్ వల్ల గవర్నమెంట్కి ఏ రిసోర్సెస్ మేజర్ రిసోర్సెస్ అలగేట్ చేయాలో తెలుస్తుంది. ఈ బడ్జెట్ అనాలిసిస్ వల్ల గవర్నమెంట్కి ఏ సెక్టార్కి మేజర్ రిసోర్సెస్ అలగేట్ చేయాలో తెలుస్తుంది. మన బడ్జెట్ ఎంత పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేస్తామో అనే దాన్ని బట్టి మన దేశ డెవలప్మెంట్ డిపెండ్ అయి ఉంటుంది. మనం పాస్ట్ తీసుకున్న బెస్ట్ డెసిషన్స్ వల్ల ఈరోజు వరల్డ్ 5th లార్జెస్ట్ ఎకనామీగా మారాము. అలాగే రాబోయే 2 లేదా 3 సంవత్సరాలలో వరల్డ్ 3rd లార్జెస్ట్ ఎకనామీగా మారవచ్చు. అమెరికా మరియు చైనాని కూడా దాటవచ్చు. ప్రస్తుత ఎన్డీఏ గవర్నమెంట్ మరియు నరేంద్ర మోడీ గారు 2047 లోపల ఇండియాని నెంబర్ 1 ఎకనామీగా మార్చాలని చూస్తున్నారు. ఇక్కడ మీకు ఒక ఫ్యాక్ట్ చెప్తాను. 1947లో మన ఇండియన్ బడ్జెట్ కేవలం 197.29 కోట్లు మాత్రమే. మరియు ప్రస్తుతం 2024-25లో 48.21 లక్షల కోట్లు. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్లోకి వెళ్దామా? ఇండియన్ బడ్జెట్ని ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 112 అనుసరించి వార్షిక ఆర్థిక ప్రకటన అని పిలుస్తారు. దీనిని ఫిబ్రవరి 1వ తేదీన ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. లోక్సభల చర్చల అనంతరం దీన్ని ఆమోదిస్తారు. ఫిబ్రవరి 1 నాటికి అనగా కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో అమల్లోకి వస్తుంది. అదే ఎన్నికల సంవత్సరంలో పూర్తి బడ్జెట్కి బదులుగా హాఫ్ బడ్జెట్ని ప్రవేశపెడతారు. ఇంకా మెయిన్ కాన్సెప్ట్లోకి వస్తే అనగా మన 2024-25లో బడ్జెట్ నిర్మలా సీతారామన్ గారు విడుదల చేశారు. దాని గురించి డిస్కస్ చేద్దాం. ఈ ప్రస్తుత బడ్జెట్ వికసిత్ భారత్ మెయిన్గా ఎంప్లాయ్మెంట్, స్కిల్లింగ్, ఎంఎస్ఎంఈఎస్ మరియు మిడిల్ క్లాస్ని ఫోకస్ చేస్తూ 48.21 లక్షల కోట్లని రూపొందించారు. బడ్జెట్ కేటాయింపు భాగంగా ముఖ్యంగా విలేజ్ డెవలప్మెంట్కు 2,66,000 కోట్లు, ఉమెన్ డెవలప్మెంట్కి 3 లక్షల కోట్లు, అగ్రికల్చర్కి 52,000 కోట్లు మరియు అర్బన్ హౌసింగ్కి 2.2 లక్షల కోట్లు కేటాయించారు. తరువాత రాష్ట్రాల కేటాయింపులకు వస్తే ముఖ్యంగా బీహార్ మరియు ఆంధ్రప్రదేశ్లకు భారీగా కేటాయింపు జరిపారు. బీహార్కు హైవేస్ మరియు మెడికల్ కాలేజ్ కన్స్ట్రక్షన్కు, ఫ్లడ్స్ మేనేజ్మెంట్కు 26,000 కోట్లు మరియు 21,400 కోట్లు, 24,000 మెగావాట్ పవర్ ప్లాంట్ కన్స్ట్రక్షన్కి అదనంగా కేటాయించారు. ఇంకా ఏపీ విషయానికి వస్తే రాజధాని అమరావతి నిర్మాణానికి 15,000 కోట్లు కేటాయించారు. అదనంగా వెనుకబడిన జిల్లాలకు ఆర్థిక సాయం, 2 ఇండస్ట్రియల్ కారిడార్స్కి నిధులు విడుదల చేస్తామని చెప్పారు. అలాగే పోలవరం పూర్తి చేయడానికి సరిపడా నిధులు కూడా ఇస్తామని ఫైనాన్షియల్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ వేదికగా తెలిపారు. గత 10 సంవత్సరాలలో ఈ విధంగా ఏపీ బడ్జెట్కు కేటాయింపు జరగడం ఇదే మొదటిసారి. ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ విషయాలకు వస్తే మొదటిది ప్రధానమంత్రి ఆవాస్ యోజనని ఎక్స్టెండ్ చేశారు. దీని ద్వారా 3 కోట్ల ఇల్లు కట్టబడుతుంది రూరల్ మరియు అర్బన్ ప్లేసుల్లో.
రెండవది ప్రధానమంత్రి ముద్రా లోన్ స్కీమ్లో లోన్స్ లిమిట్ 20 లక్షల వరకు పెంచారు. మూడవది ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇందులో భాగంగా కొత్తగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో వ్యాపారం చేసే వాళ్ళకి మిషనరీని సెంట్రల్ గవర్నమెంట్ లోన్గా ఇస్తుంది. నాలుగవది ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన నెక్స్ట్ 5 years వరకు ఎక్స్టెండ్ చేశారు. ఐదవది పిఎం సూర్య ఘర్ ముఫ్ట్ బిజిలీ యోజన కిందకి 1 కోటి ఇళ్ల వరకు 300 యూనిట్లు ఉచిత సోలార్ విద్యుత్తుని అందిస్తున్నారు. అలాగే ట్యాక్సేషన్లో కూడా గవర్నమెంట్ భారీ మార్పులను తెచ్చింది. ఆ లిస్ట్ ఇది. ఫైనల్గా బడ్జెట్ ద్వారా ఏ గూడ్స్ ప్రైజెస్ ఇంక్రీజ్ మరియు డిక్రీజ్ అయ్యో చూద్దాం. మొబైల్స్, గోల్డ్, క్యాన్సర్ మెడిసిన్స్, లెదర్ గుడ్స్ వీటి ప్రైజెస్ తగ్గవచ్చు. అలాగే అమోనియం నైట్రేట్, పీవీసీ ఫ్లెక్స్ బ్యానర్స్, టెలికాం ఎక్విప్మెంట్స్, ప్లాస్టిక్ ప్రోడక్ట్స్ యొక్క ప్రైస్ పెరగవచ్చు. ఈ వీడియోలో ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.